మిథున రాశి వారికి ఆగస్టు 12, 13, 14, 15 తేదీలు చాలా ముఖ్యమైనవి రోజులు. ఎందుకంటే ఈ 4 రోజుల మధ్య మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక వార్త, ఒక సమాచారం లేదా ఒక వ్యక్తి నుంచి వచ్చే స్పందన మీ ఆలోచనలను మార్చే అవకాశం కనిపిస్తుంది. ఇంతకాలం ఒక విషయం ఎందుకు ఆలస్యం అవుతుంది, అసలు అది జరుగుతుందా లేదా అని ఆలోచించిన మిథున రాశి వారికి ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మారుతున్నట్టు అనిపించవచ్చు. మిథున రాశి వారికి మీరు చూస్తున్నది ఆస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్. ఈరోజు ఆగస్టు 12, 13, 14, 15 తేదీల్లో మీ జీవితంలో కనిపించబోయే ముఖ్యమైన మార్పుల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా చివరి వరకు వినండి, ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ఒక నిర్ణయం తర్వాత దారిని ప్రభావితం చేసే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ముందుగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇంతకాలం ఆగిపోయిన ఒక పని మళ్ళీ కదలడం ప్రారంభించవచ్చు. మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా సమాధానం రాకపోయిన విషయం కావచ్చు, ఎవరో ఒకరి స్పందన కోసం ఎదురు చూస్తున్న విషయం కావచ్చు, ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన అవకాశం కావచ్చు. ఇక ఈ పని జరగదు అని మీరు అనుకున్న సమయంలోనే ఒక కొత్త మార్గం కనిపించవచ్చు. ఆగస్టు 12వ తేదీ నుంచి ఒక చిన్న సంకేతం మీకు కనిపించే అవకాశం ఉంది. అది ఫోన్ కాల్ కావచ్చు, మెసేజ్ కావచ్చు, ఒక వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడడం కావచ్చు. మొదట అది సాధారణ విషయంలా అనిపించినా దాని వెనుక ఉన్న అసలు విషయం తర్వాత అర్థమవుతుంది. అందుకే ఈ సమయంలో వచ్చే ముఖ్యమైన సమాచారాన్ని నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాధానం వస్తే వెంటనే భావోద్వేగంతో స్పందించకుండా ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి. ఎందుకంటే ఆ సమాచారం కేవలం ఒక సమాధానం మాత్రమే కాకుండా మీకు మరో కొత్త అవకాశానికి తలుపు తెరవచ్చు. మిథున రాశి వారికి ఈ సమయంలో మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది. గతంలో మీ సలహాను పట్టించుకోని వ్యక్తులు ఇప్పుడు మీ అభిప్రాయాన్ని అడగొచ్చు. మీకు తెలియకుండా మీ పని గురించి మంచి మాటలు మరొకరి దగ్గర చెప్పబడవచ్చు. మీరు చేసిన కృషిని గుర్తించే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇంతకాలం నేను ఇంత చేస్తున్నా ఎవరూ గుర్తించడం లేదు అని అనిపించినా ఇప్పుడు ఆ పరిస్థితి నెమ్మదిగా మారొచ్చు. ఆగస్టు 13వ తేదీ చుట్టూ ఒక ముఖ్యమైన నిర్ణయం లేదా చర్చకు అవకాశం ఉంటుంది. మీరు చాలా కాలంగా ఇది చెయ్యాలా వద్దా, ఈ వ్యక్తిని నమ్మాలా, ఇంకా వేచి చూడాలా అని ఆలోచిస్తున్న విషయం ఒక కొలిక్కి రావచ్చు. బయట నుంచి సమాధానం కోసం ఎదురు చూసిన మీరు చివరికి మీలోనే సమాధానం వెతుక్కునే స్థితికి వస్తారు. ఇదే సమయంలో ఒక వ్యక్తి అసలు ఉద్దేశం కూడా మీకు అర్థమయ్యే అవకాశం ఉంది. ఎవరో ఒకరు మీతో అవసరానికి మాత్రమే మాట్లాడుతున్నారా, నిజంగా మీ మంచిని కోరుకుంటున్నారా అనే విషయం స్పష్టమవుతుంది. ఈ విషయం బయటపడినప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. నిజం తెలియడం మీకు ఒక రక్షణగా మారుతుంది. ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరితో ఎంత దూరం ఉండాలి అనే విషయాల్లో మీకు క్లారిటీ వస్తుంది. ఇక ఆర్థిక విషయానికి వస్తే ఆగస్టు 14వ తేదీకి దగ్గరగా ఒక కొత్త అవకాశం గురించి ఆలోచించే పరిస్థితి రావచ్చు. ఇది అదనపు ఆదాయం కావచ్చు, కొత్త పని కావచ్చు, పాత బకాయి విషయంలో స్పందన కావచ్చు, లేదా మీరు ఇంతకుముందు పట్టించుకొని ఒక మార్గం కావచ్చు. ముఖ్యంగా మీకు తెలిసిన వ్యక్తి ద్వారా ఒక సమాచారం రావచ్చు. అయితే డబ్బు విషయంలో తొందరపాటు మాత్రం వద్దు. ఎవరో చెప్పారని వెంటనే నిర్ణయం తీసుకోవడం కంటే పూర్తి వివరాలు తెలుసుకొని ముందుకు వెళ్ళండి. మీకు వచ్చే అవకాశం నిజంగా ఉపయోగపడుతుందా లేదా అనేది పరిశీలించండి. ఈ సమయంలో చిన్న అవకాశం కూడా భవిష్యత్తులో పెద్ద ప్రయోజనానికి కారణం కావచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న మిథున రాశి వారికి కూడా ఒక కదలిక కనిపించవచ్చు. మీరు ఇప్పటికే ఎక్కడికైనా అప్లికేషన్ ఇచ్చి ఉంటే స్పందన రావచ్చు. ఒక ఇంటర్వ్యూ లేదా కొత్త అవకాశం గురించి సమాచారం రావచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి పాత పరిచయం ఉపయోగపడవచ్చు. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి మళ్ళీ సంప్రదించవచ్చు. పాత కస్టమర్, పాత పని లేదా ఆగిపోయిన వ్యవహారం తిరిగి మీ ముందుకు రావచ్చు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే, గతంలో ఒక అవకాశం రాలేదని ఇకపై కూడా రాదని అనుకోకండి. కొన్నిసార్లు మనకు కావాల్సినది మనం ఊహించిన రూపంలోనే రాదు, మరో మార్గంలో వస్తుంది. మిథున రాశి వారికి కూడా ఇప్పుడు అలాంటి మార్పు కనిపించే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఒక భావోద్వేగ మలుపు ఉండవచ్చు. మీరు చాలా నమ్మిన వ్యక్తి గురించి ఒక నిజం బయటపడవచ్చు. అదే సమయంలో
మీరు పెద్దగా పట్టించుకొని ఒక వ్యక్తి మీకు ఎంత విలువ ఇస్తున్నారో ఒక మాట లేదా ఒక చర్య ద్వారా అర్థం కావచ్చు. ఎంతో ఎవరు నిజంగా నా వాళ్ళు అనే ప్రశ్నకు మీకు సమాధానం దొరుకుతుంది. ఆగస్టు 15వ తేదీకి వచ్చేసరికి మీలో ఒక గట్టి నిర్ణయం పుట్టే అవకాశం ఉంది. ఇకపై ఒక విషయాన్ని పాత విధానంలో కొనసాగకూడదని అనిపించవచ్చు. మీ సమయాన్ని ఎక్కడ పెట్టాలి, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ పని కోసం కష్టపడాలి అనే విషయాల్లో స్పష్టత వస్తుంది. ఇది బయట వాళ్లకు చిన్న నిర్ణయంలో అనిపించినా మీకు మాత్రం చాలా పెద్ద మార్పు కావచ్చు. ఎందుకంటే ఇంతకాలం మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు స్వయంగా కదలాలని నిర్ణయించుకున్నారు. ఇదే ఈ 4 రోజుల అసలు మలుపు. మిథున రాశివారు గతంలో జరిగిన విషయాలను పదే పదే ఆలోచిస్తూ మీ ముందున్న అవకాశాలను కోల్పోవద్దు. మీరు మిమ్మల్ని నిరాశపరిచారు. ఏ పని ఎందుకు ఆగిపోయింది, ఏ అవకాశం ఎందుకు రాలేదు అనే ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ ఉండడం కంటే ఇప్పుడు మీ ముందు ఏముంది అనేది చూడండి. ఆగస్టు 12 నుంచి 15 మధ్య ఒక చిన్న మెసేజ్, ఒక ఫోన్ కాల్, ఒక పరిచయం లేదా ఒక నిర్ణయం మీకు సాధారణంగా అనిపించవచ్చు. కానీ అదే తర్వాతి మార్పుకు ప్రారంభం కావచ్చు. మీరు ఎదురు చూస్తున్న విషయం ఆలస్యమై ఉండొచ్చు, కానీ అది పూర్తిగా ముగిసిపోయిందని మాత్రం అనుకోవద్దు. ముఖ్యంగా ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. మీ ప్రయాణాన్ని ఇతరులతో పోల్చుకోవద్దు. మీకు రావాల్సినది మీ సమయానికి వస్తుంది. మీరు చేయాల్సింది మీ ప్రయత్నాన్ని ఆపకుండా సరైన అవకాశాన్ని గుర్తించి తొందరపాటు లేకుండా ముందుకు వెళ్ళడం. మిథున రాశి వారికి 4 రోజుల సందేశం చాలా స్పష్టంగా ఉంది. ఆగిపోయిన విషయం కదులుతుంది. ఎదురు చూసిన సమాచారం రావచ్చు. ఒక వ్యక్తి నిజ స్వరూపం బయటపడవచ్చు. డబ్బుకు సంబంధించిన కొత్త మార్గం కనిపించవచ్చు. ముఖ్యంగా మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ ముందున్న దారిని మార్చవచ్చు. కాబట్టి ఆగస్టు 12, 13, 14, 15 తేదీల్లో జరిగే చిన్న చిన్న పరిణామాలను కూడా గమనించండి. ఎందుకంటే మీ జీవితంలో పెద్ద మార్పు ఎప్పుడు పెద్ద సంఘటనలతోనే మొదలాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఒక చిన్న ఫోన్ కాల్, ఒక చిన్న మెసేజ్, ఒక చిన్న పరిచయం మన జీవితానికి కొత్త దిశను చూపిస్తుంది. మిథున రాశి వారు మీకు ఆలస్యమైనది, మీకు దూరమైనది కాదు. ఇప్పుడు పరిస్థితులు మీకు ఒక కొత్త దారి చూపించే దశలో ఉన్నాయి. మీరు భయాన్ని పక్కన పెట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఈ మార్పును మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ మిథున రాశి అనుభవాలను కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని రాశి ఫలాలు, జీవితానికి ఉపయోగపడే మార్గదర్శకత్వం కోసం ఆస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటూ మళ్ళీ మరో ఆసక్తికరమైన రాశి ఫలాలతో కలుద్దాం. నమస్కారం.